హలో గైస్, నేనైతే ఇప్పుడు గేమ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఇది ఏ గేమ్ అంటే ఫ్రీ ఫైర్ గేమ్. నా ఫస్ట్ ఫ్రీ ఫైర్ వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నచ్చితే ఓకే. నెక్స్ట్ వచ్చి ఎలా ఉంటుందో ఓకే. ఇప్పుడు బిఆర్ మ్యాచ్ స్టార్ట్ చేస్తాం. ఓకే, సింగిల్ వర్సెస్ వద్దు, సోలో ఆడదాం. సోలో అయితే నేను ర్యాంక్ పుష్ చేద్దాం. అప్డేట్ వచ్చింది కదా, నేను డైమండ్ అందరు నేను తప్ప, అందుకనే చాలా రోజులు అయిపోయింది. ర్యాంక్ పుష్ చేద్దాము నేను చెప్పి స్టార్ట్ చేశాను. నేను వీడియో చేస్తే బాగుంటుంది కదా అని వీడియో కూడా చేస్తున్నాను. సో ర్యాంక్ పుష్ కాబట్టి స్క్వాడ్ అయితే ఆడదాము. అయితే లెవెల్ 7లో ఉండేది, ఏమైనా తెలియదు. సడన్గా లెవెల్ 2కి వచ్చేసింది. మా ఫ్రెండ్ లక్కీ గైస్ లెవెల్ 7లో ఉన్నప్పుడు అన్ని కాయిన్స్ యూజ్ చేసేసి కటానా స్కిన్స్ గట్రా కొనేసుకున్నాడు. ఏమంటారు, ముగ్గిపోయింది. ఇప్పుడు ఏమంటారు, అలా కొనేసుకుంటే పర్మనెంట్ కటానా స్కిన్ వచ్చేస్తుంది. లక్కీ అంటున్నాను. ఓకే, నాకైతే స్టార్ట్ ఒక మంచి ప్లేస్లో దింపాలని పీక్లో వేస్తున్నాం. 5 క్రస్ట్లో ఇక్కడ ఏం తగ్గకుండా ఉంటే బాగుంటుంది. ర్యాంక్ అసలు ఏం జరుగుతుందో ఎంత P90 దొరికింది. ఎనిమిది దొరకాలి. అయితే నా చేతులు ఒక్కళ్ళొక్కరికి ఫోన్ ఎందుకు అబ్బా ఎంతలాగా అవుతుంది, ఎందుకో ఫోన్ ఈ మధ్యన చాలా లాగ్ అవుతుంది. వీక్ అనేది ఒకప్పుడు సైక్ రషింగ్ ప్లేస్, ఇప్పుడైతే క్యాంపింగ్ ప్లేస్. ఎందుకంటే నాకు సైడ్లో అయితే గేమ్లోకి వచ్చేస్తుంది. కొట్టేసాను. ఇక్కడ ఒకడు ఉన్నాడు గైస్, మేబీ ఇక్కడ ఒకడు ఉన్నాడు. వైజాగ్ కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకు. అందుకని నేను తీసుకున్నాను. ఇక్కడైతే అన్నీ కనిపించాయి. ఇక్కడే అక్కడే ఉంటారు. మన ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చేసాను. ఇది మా టీమ్మేట్స్తో అయితే అనుకున్నాను. వాళ్ళు ఇప్పుడు ఫ్రీగా అయితే లేరు. సో నేనైతే నా సెల్ఫ్గా ఆడుతున్నాను. సర్లే, ఇక్కడ ఒక ఎనిమిది కనిపించారు నాకు. వాడు ఉన్నాడా, గ్లూవల్ మేకర్ ఉన్నారా లేదా? చచ్చిపోయాడు. నాక్ చేసి ఓ మై గాడ్, మన ఫ్రెండ్ డేంజర్లో ఉన్నాడు. ఇక్కడ ఇంటర్నెట్ మళ్ళీ లాగవుతుంది. ఓకే, ఈ ఇంటర్నెట్ ఇలాగ లాగవుతూ ఉంటే గైస్ నేనైతే ఆడలేను. అబ్బా 999 నార్మల్ అయింది. ఏంటో ఇంటర్నెట్. సరే, వేరే స్పాట్ తీసుకోవాలి. ఇక్కడైనా బాగుంది. డోర్ ఓపెన్ చేద్దాము.
ఇక్కడ ఎలా ఉంటుందో తెలీదు. ఇక్కడైతే బాగానే ఉంది. ఓకే, నేను కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, గేమ్ అయితే బాగానే నడుస్తుంది. నేను ఒక్క కిల్ అయితే చేశాను, బాగానే ఆడుతున్నాను. సో ఎనిమీలు కనిపించాలి కదా, ఒక్కొక్కరికి హెడ్ షాట్లు మీద కొంచెం దూరంలో ఏదో ల్యాండ్ చేసి ఉంటున్నాను. ఎనిమీ కాదు కదా వాడు. పడుకోండి, ఈ అసలు ఓపెన్ చేయాలంటే ఒక టాస్క్ అయిపోయింది. కొన్ని టోకన్స్ తీసేద్దాం, మనకి ఎగిరి చాలా ఉన్నాయి. ఓకే, మనం ముందు ఎనిమీ లేకపోతే ఓకే నైస్. ర్యాంక్ పుష్లో నేను ఆల్మోస్ట్ చచ్చిపోతానేమో అనుకున్నాను. అయినా మన ప్రో గేమింగ్లో వీడియో అనుకున్నాను డబ్బాగాడు. సరే అయితే 2 సూపర్ మెడీ వద్దు, మనకి ఎప్పుడైనా అవసరం. మన దగ్గర నార్మల్ మెడీస్ ఉన్నాయి కదా, అవి అయితే యూజ్ చేద్దాము. ఈ మ్యాచ్ అయితే ఫాస్ట్గా గెలుస్తుంది. మన టీమ్మేట్కి రివైవ్ ఇవ్వాలి. సరే నేను ముందు ఈ మెడికిట్ తీసుకుంటా. సూపర్ మెడికిట్ చాలా అవసరం మనకి. ఓకే, ప్యాన్ అయితే దొరికింది అనమాట. కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఎవరో సోలార్ రివైవ్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇటు సైడ్ ఇస్తున్నాడా? సరే, సోలార్ రివైవ్ ఇటు సైడా? ఇటు సైడ్ ఇస్తున్నాడు. సోలార్ రివైవ్ ఇస్తున్నాడు. ఎంత ధైర్యం రా, అయిపోయింది చేతిలో. టీమేట్స్కి రివైవ్ ఇద్దాం అనుకుంటున్నావు ఏంటి? దొరికాడు ఒకడు, ఇక్కడే ఉన్నాడు ఒకడు. చాలా రివైవ్ కానీ తర్వాత చూసుకోవచ్చు. ఇక్కడ ఒకటి చాలా ఉన్నాడు. తర్వాత ఎక్కడున్నాడు అబ్బా వీడు? ఎక్కడ ఉంటాడు? సరే కొంచెం ముందరికి వెళ్దాం. అక్కడ ఎవరో రివైవ్ ఇస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. చచ్చావురా ఇవాళ నా మాత్రమే. సర్లే, వీళ్ళు ఎస్కేప్ అయిపోయాడు. మన ట్రాక్టర్ గాడు ఇక్కడ చాలా ఎనిమిలు ఉండాలి కదా. అమ్మ చూడు, బ్యాక్ సైడ్ ఉన్నాడు తెలీదు. అసలు తెలియదు వాడు. గైస్ ఇప్పుడైతే మన ఫ్రెండ్ నాకు రివైవ్ ఇవ్వాలి. వీడైతే మన ఫ్రెండ్ అయితే రివైవ్ ఇవ్వాలి, ఎందుకంటే వాడికి 3200 టోకెన్స్ ఉన్నాయి. సరే, రివైవ్ అయితే ఇచ్చేస్తాడులేండి, డోంట్ వరీ. ప్లీజ్ గాడ్ రివైవ్ ఇచ్చేయాలి. నా ర్యాంక్ పుష్ కావాలి కదా నాకు.
వీడు ఆఫ్లైనా తెలీదు. ఇంటర్నెట్ లేదు గైస్ వీడికి. అందుకనే అయిపోయాడు వీడు. మ్యాచ్ వదిలేద్దాం. వద్దులేండి మళ్ళీ ఇప్పుడు ఇవంతా జరిగిన తర్వాత మళ్ళీ వీడు ఎలాగో జోన్లో చచ్చిపోతాడు కదా. జోన్ స్ట్రాంగ్. ఇప్పుడు వీడు బతికేదాకా ఎంతమంది బతుకుంటారో లేదు తెలీదు. 14 మెంబర్స్. చూడండి కిల్స్ తగ్గుతూ ఉంటే మనకి హెచ్పి అంటే ఇప్పుడు ఒక ర్యాంక్ పెరుగుతూ ఉంటుంది 13. నెక్స్ట్ కమాన్. వీడు జోన్లోనే ఉంటాడు. 1 హెచ్పి తగ్గుతూ ఉంటుంది. అక్కడ ఎనిమిది చచ్చిపోతూ ఉంటారు. అప్పుడు బాగుంటుంది. అరే బాప్రే హెల్త్ తగ్గుతుంది ఎనిమిస్. అరే బాప్రే 10 అయితే వచ్చేసింది. వీడికి ఇప్పుడు ఇంటర్నెట్ బ్యాక్ వస్తే మజా ఉంటుంది కానీ వీడికి ఇంటర్నెట్ బ్యాక్కి రాదేమో ఎవరికి తెలుసు. వీడికి ఇంటర్నెట్ బ్యాక్ వస్తే బాగానే ఉంటుంది కానీ వీడి ఇంటర్నెట్ బ్యాక్కి రాదేమో కొంచెం భయం వేస్తుంది. సెల్లో రాకపోనివ్వండి. ఎలాగో 10 మెంబర్సే ఉన్నారు కదా. ఓకే అందరూ 12. హౌ వాట్ ద బ్రో షిట్ మ్యాన్. 12 మెంబర్స్ ఫైనల్ ఫైట్ మళ్ళీ అరైవ్డ్ అని వస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఓకే ఇక్కడ ఏమైనా ఎనిమిలు కనిపిస్తారా? ఎక్కడో ఎనిమిలు ఉంటారు. 12 మెంబర్సేనా? హెచ్పి ఏమో తగ్గుతూ పోతుంది. ఓకే ఈజ్ ఆల్మోస్ట్ దేర్. ఏంటి వీళ్ళు ఇందాక నుంచి 12 మెంబర్స్ అనే ఉంది. రివైవ్ ఇచ్చేసి వీళ్ళు ఫైటింగ్ చేసుకోవట్లేదు ఏంటి? కొత్త స్టీమ్ అప్ చేసుకున్నారా? అలాగనే ఉంది. సరేలే ఏదో ఒకటి మనీ. 12 ఎస్ అయిపోయింది అంతే. 11 10 ఓకే మచ్చాస్. మ్యాచ్ అయితే బాగానే జరిగింది. సర్లేండి ఇప్పుడు నేను ఈ మ్యాచ్ అంత హెచ్పి అంత ర్యాంక్ పెరుగుతుందేమో అని నేను అనుకోవట్లేదు. ఎంత 35. ఓకే సరే గైస్ నెక్స్ట్ వీడియోలో వస్తాం. అప్పటి వరకు సీ యూ. గుడ్ బై.